అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి గురించి. చరిత్రలో మనకి ఎందరో మహానుభావులు మనకి తారసపడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వారు వారి కోసం ఏమీ చేసుకోకుండా కేవలం ప్రజల కోసమే తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి అతి కొద్ది మంది వ్యక్తులు మనకి చరిత్రలో తారసపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో నెల్సన్ మండేలా ఒకరు. కేవలం తనకంటూ అసలు ఏ జీవితం లేకుండా తన యవ్వనాన్ని, అదేవిధంగా తన జ్ఞానాన్ని మొత్తం సమాజం కోసం ఉపయోగించి సుమారు 27 సంవత్సరాల పాటు జైల్లో మగ్గి స్వేచ్ఛ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. సౌత్ ఆఫ్రికాలో ఈ బ్లాక్ సెగ్రిగేషన్ ఉండేది. ఎపటైడ్ అంటారు. అంటే నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు, మైనారిటీ శ్వేత జాతీయులు, కానీ మెజారిటీ మొత్తాన్ని నల్ల జాతీయుల్ని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అంటే ఏంటి అని అంటే కొద్ది మంది ఉన్నా కానీ ఎక్కువ మంది మెజారిటీని రూల్ చేస్తూ వారిని చిత్రహింసలు చేస్తూ వారిని నోరెత్తకుండా, అంటే ఎలా అంటే వారు నోరెత్తితే కాల్చేయటమే. ఎవరైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు, మేము నల్ల జాతీయులుగా పుట్టడమే మా తప్ప అని ఎవరైనా సరే నోరు ఎత్తితే వెంటనే కాల్చి అవతల పడేసేవాడు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు సౌత్ ఆఫ్రికాలో ఉండే. ఇకపోతే నెల్సన్ మండేలా గారి జీవిత విశేషాలను మనం పరిశీలిస్తే ఆయన జూలై 18, 1918లో సౌత్ ఆఫ్రికాలో ఈస్ట్ పార్ట్లో ఒక ట్రైబ్లో, ఒక రాయల్ ట్రైబ్లో ఆయన పుట్టడం జరిగింది. కానీ మొత్తం దేశం మొత్తం ఈ నల్ల జాతీయులు, ఈ తెల్ల జాతీయులుగా సెగ్రిగేషన్ ఉండి విడిపోయి ఈ తెల్ల జాతీయులు అందరూ కూడా నల్లవాళ్ళని అణిచివేస్తూ, హింసిస్తూ, ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి వేస్తూ, వారికి కనీసమైనటువంటి హక్కులు కూడా, మానవ హక్కులు కూడా లేకుండా ఇలాంటి చిత్రహింసలు చేస్తున్న పరిస్థితిని చూసి ఆయన ఎప్పుడైతే యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు ఆయన డిసైడ్ అయ్యాడు, ఎలా అయినా సరే ఈ పరిస్థితిని ఈ సౌత్ ఆఫ్రికా నుంచి తరిమి వేయాలి, ఎపటైడ్ని లేదా ఈ సెగ్రిగేషన్, రేసిస్ట్ సెగ్రిగేషన్ని మొత్తం తరిమి వేయాలి అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు. సో అందులో భాగంగా ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా ఆయన జీవితం అంతా కూడా ఒక యూత్ వింగ్ని స్టార్ట్ చేశాడు. ఆ యూత్ వింగ్కి ఏమని చెప్పేవాడు అంటే, మనం ఎప్పటికైనా సరే ఈ రేసిస్ట్ ఆర్ ఎపటైడ్, ఈ సెగ్రిగేషన్ని మనం తరిమి వేయాలి. అందుకోసం అవసరమైతే మనం నిర్బంధాలని తట్టుకోవాలి, అవసరమైతే జైలు జీవితాలను తట్టుకోవాలి, ఇంకా అవసరమైతే చనిపోవాలి. ఇలా పోరాట పద్ధతుల్ని ఈ విధంగా అందరికీ కూడా చెప్తూ ఉండేవాడు. సో సౌత్ ఆఫ్రికాలో ఆనాడు పరిస్థితులకు ఒక మచ్చుకు ఉదాహరణ మనం చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఈ షార్ప్ వెల్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏం జరిగిందంటే మార్చి 21, 1960లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏంటి ఆ భయంకరమైన సంఘటన అంటే, సాధారణంగా మనం వేరే దేశాలకు వెళ్తే పాస్పోర్ట్లు పట్టుకెళ్తాం, కానీ ఆఫ్రికాలో ఏం చేశారంటే ఈ శ్వేత జాతీయులు ఈ లోకల్గా తిరగాలన్నా సరే, ఈ బ్లాక్ పీపుల్ ఎవరైనా సరే లోకల్గా తిరగాలన్నా సరే పాస్బుక్లు పట్టుకోవాలంటే ఐడెంటిటీ కార్డును పట్టుకొని తిరగాలి. సో ఈ విధానాన్ని నిరసిస్తూ, మా దేశంలో మాకు స్వేచ్ఛ లేకుండా మా ఐడెంటిటీ కార్డులు పట్టుకొని తిరగడం ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున ఈ షార్ప్ వెల్లో ఒక 5,000 మంది గ్యాదర్ అవుతారు నిరసన తెలియజేయడానికి. అప్పుడు తెల్ల జాతీయులందరూ కూడా ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఫైరింగ్ స్టార్ట్ చేస్తే సుమారు 89 మంది పైనే చనిపోవడం జరుగుతుంది, చాలామంది గాయపడతారు. సో దీంతో ఏంటంటే ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కి పడుతుంది. ఏంటి ఈ పరిస్థితి, ఏం చేసినా సరే సౌత్ ఆఫ్రికాలో మరి ఇంత దారుణంగా ఉంది అని. సరే ఈ క్రమంలో పెద్దగా యాజిటేషన్ అవుతున్న క్రమంలో ఈ నెల్సన్ మండేలాను కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారు. సో 1960 నుంచి 1992 వరకు, అంటే 27 సంవత్సరాల పాటు ఆయన జైల్లోనే మగ్గిస్తారు. జైల్లో ఎలాంటి కండిషన్స్ అంటే, ఎంత భయంకరమైన కండిషన్స్ అంటే, చెక్క మొక్కలు కట్టేస్తారు, ఒళ్ళంతా కూడా చెక్క మొక్కలు కట్టేసి ఎండలో నుంచో పెడతారు. అంతేకాకుండా అటు ఇటు కదలకుండా చిన్న ఒక సమాధి లాంటిది, అంటే టోమ్ లాంటిది ఒకటి రెడీ చేసి దాంట్లో తల వరకు బయట పెడతారనమాట. ఎవరైనా సరే ఏమైనా ప్రశ్నించినా, జైలు అధికారులను ప్రశ్నించినా విపరీతంగా కొట్టేవాళ్ళు, కొరడాలతో కొట్టేవాళ్ళు, అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు, మంచినీళ్ళు సరిగా ఇచ్చేవాళ్ళు కాదు.
ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్ని ఆయన చాలా ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఆయన తన సొంత కొడుకు చనిపోతే కూడా, తన తల్లి చనిపోయినా కానీ, సొంత కొడుకు చనిపోయినా కానీ ఫ్యూనరల్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేదు ఆనాటి ప్రభుత్వాలు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో, అంటే నల్ల జాతి వాళ్ళకి హక్కులు ఉండాలి, సామాన్యులకు కూడా ఆ దేశంలో తెల్ల జాతి వాళ్ళకి ఎలా ఉండాలో నల్ల జాతి వాళ్ళకు కూడా అలాగే ఉండాలి అని చెప్పి పోరాటం చేసినందుకు మానవ హక్కుల ఉల్లంఘన కింద ఆయన్ని హింసించడం జరుగుతుంది. ఇది విశేషం. ఆయన మానవ హక్కుల కోసం పోరాడితే అది తప్పు అంటున్నారు. నువ్వు ఇలా పోరాడకూడదు అని చెప్పి ఆయన హింసించడం జరిగింది. ఎంత ఘోరంగా హింసించారో మనం చెప్పుకున్నాం కదా. ఇకపోతే సాధారణంగా ఆయన పోరాట పద్ధతి ఎలా ఉండేది అంటే, మహాత్మా గాంధీని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఇంకా నాన్ వైలెన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొట్టమొదట నాన్ వైలెన్స్నే పాటించాడు. కానీ ఎప్పుడైతే ఈ షార్ప్ వెల్లి మ్యాసకేర్, నేను చెప్పాను కదా, ఈ షార్ప్ వెల్లో ఊచకొత్త కోసారో, మన జలియన్ వాలాబాగ్ టైప్ అనమాట, ఇలా ఊచకొత్త కోసారో, ఇక దాంతో ఆయన ఒక ఆర్మర్డ్ ఫోర్సెస్ అని తిరుగుబాటుని రెడీ చేశాడు. సో వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ తెల్ల జాతీయులతో యుద్ధానికి దిగేవారు అనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు ఆనాడు అసలు నెల్సన్ మండేలా మీద అసలు గర్జించే ఆఫ్రికా సింహమా అని ఒక పాట ఉంటుంది, ద రోరింగ్ లైన్ ఆఫ్ ఆఫ్రికా అని. అది నిజం, ట్రూ. ఎందుకంటే 27 సంవత్సరాల పాటు ఒక మనిషి తన బాల్యాన్ని, యవ్వనాన్ని అన్నిటినీ కోల్పోయి, తన పిల్లలతో ఆడుకునే దశను కోల్పోయి, పిల్లలు చనిపోతే, కొడుకు చనిపోతే ఆ ఫ్యూనరల్కు అటెండ్ అవ్వకుండా, ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరికి ఉండదు. పోనీ తన స్వార్థం కోసం చేసింది కాదు, ప్రజల కోసం, సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం చేశాడు ఆయన. చూడండి, మరి ఇలాంటి మహనీయులు తమ స్వార్థం కోసం కాకుండా, తనకేమీ కాకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మహనీయులు కొంతమంది మనకి తారసపడుతూ ఉంటారు. సో అట్లాగే ఈయన కూడా మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్ చేసుకొని నాన్ వైలెన్స్తో స్టార్ట్ చేసి చివరికి ఇలాంటి మ్యాసకేర్స్ చూసిన తర్వాత ఆయన ఆర్మడ్ రెవల్యూషన్కి దిగుతాడు. సరే, ఏది అయినప్పటికీ కూడా గొప్ప పోరాట పటిమని ఆయన అక్కడ సౌత్ ఆఫ్రికాలో చూపిస్తాడనమాట. సో ఇలాగ 27 సంవత్సరాల తర్వాత ఆయనకి FW డి క్లర్క్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, తెల్లజాతీయుడే, సో వైట్ మెన్నే ప్రెసిడెంట్గా వస్తాడు. సో వచ్చినప్పుడు అప్పుడు ఆయన్ని నెల్సన్ మండేలాని రిలీజ్ చేయడం జరిగింది 90లో. సో రిలీజ్ చేసిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి భారతరత్న కూడా ఇచ్చింది. సో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. ఆయన ఎవరితో కలిసి ఈ నోబెల్ బహుమతిని షేర్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ క్లర్క్తో కలిసి ఆయన నోబెల్ బహుమతిని కూడా షేర్ చేసుకోవడం జరిగింది 93లో. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆయన గౌరవంగా హైయెస్ట్ సివిల్ భారతరత్న ఇచ్చిందనమాట. అంతే కదా, మరి తన యావత్ జీవితాన్ని మొత్తం ప్రజల కోసం ధారపోసినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా మనం ఈరోజు టాపిక్లో ఇంకొకటి కూడా, మన దుఃఖాన్ని, అంటే మన మానవ జీవితంలో దుఃఖం ఒక పార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్కి అనుకోకుండా జరుగుతుందో అది మన వెంటనే దుఃఖంగా మారిపోతుంది. సో ఇలాంటి దుఃఖం వచ్చినప్పుడు, అంటే ఒక చాలా భయంకరమైన పరిస్థితులు మనం చుట్టుముట్టినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి అని చూసినప్పుడు నెల్సన్ మండేలా జీవితాన్ని మనం కేస్ స్టడీగా తీసుకోవాలి. ఎందుకు కేస్ స్టడీగా తీసుకోవాలి అని అంటే, పోరాట పటిమ. ఎప్పుడూ కూడా మనిషి పుట్టిన తర్వాత ఎన్నో సమస్యలు మనం చుట్టుముడుతూ ఉంటాయి. ఎన్నో మనల్ని 2 రకాలుగా మనిషిని బాధపట్టే సంఘటనలు 2 రకాలుగా ఉంటాయి. అందుకనే మనకి చట్టంలో, లాలో ఎలా ఉంటుంది అని అంటే, ఎవిడెన్స్ యాక్ట్లో మన సహజంగా ఇప్పుడు BAS అంటున్నారులేండి. సో దీంట్లో ప్రధానంగా ఏంటి అని అంటే, ఫ్యాక్ట్ని 2 రకాలుగా నిర్వచిస్తారు. ఫ్యాక్ట్ ఎలా ఉంటుంది అంటే, త్రూ అవర్ సెన్సెస్ ద్వారా మనం, అంటే కళ్ళు, ముక్కు, మన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించేదాన్ని ఫ్యాక్ట్ అని అంటారు. అంటే నువ్వు ఒక చెట్టును చూస్తుంది, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈ స్మెల్ ద్వారా ఒక ఇది మల్లె పువ్వు, ఇది రోజా పువ్వు, ఇది ఫుడ్ అని స్మెల్ ద్వారా చూస్తావు, ఇది ఫ్యాక్ట్. సో అలా మన పంచేంద్రియాల ద్వారా, త్రూ అవర్ సెన్సెస్, వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ కాల్డ్ ఎ ఫ్యాక్ట్. ఓకే. సో అలాగే మెంటల్ ఫ్యాక్ట్ అనేది కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఫిజికల్ ఫ్యాక్ట్ ఎలాగ మనం ఇది నిజం అని అనుకుంటామో, మెంటల్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఏంటి మెంటల్ ఫ్యాక్ట్ అంటే, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నీ మోటివ్, ఇది కూడా ఇంపార్టెంట్. అందుకనే ఫ్యాక్ట్ని 2 రకాలుగా నిర్వచించారు. అంటే నీకు అనుకూలమైన సంఘటన జరిగినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అంటే నీ బర్త్డే వచ్చినప్పుడు, స్నేహితులు ఏదైనా గిఫ్ట్లు వచ్చినా, లేకపోతే నువ్వు పరీక్షల్లో, ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగం కొట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎందుకని
యువర్ ఎమోషన్స్ టర్న్స్ ఇంటూ హ్యాపీనెస్. ఎందుకని? నీ ఎక్స్పెక్టేషన్ రియాలిటీలోకి వచ్చింది. ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ రియాలిటీలోకి రాకుండా నువ్వు లవ్ చేసిన అబ్బాయి నేను కాదు అంటామో, లేకపోతే నీకు ఏదన్నా సడన్గా ఒక భయానకమైన పరిస్థితి, ఇంట్లో ఎవరైనా చనిపోవటం ఇలాంటి ఎదురైనప్పుడు, లేదా ఇంట్లో వాళ్ళు చీట్ చేసినప్పుడు, ప్రేమగా పెంచుకున్నటువంటి కొడుకులో కూతురులో తమ మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఏవో రకరకాల సంఘటనల వలన మన ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. అంటే మెంటల్ ఫ్యాక్ట్ మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు అనుకూలంగా లేదో నీకు వెంటనే నీకు మెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే నెగిటివ్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ నెగిటివ్గా అనిపించి నీ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అవునప్పుడు నీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని అంటే డిటెస్ట్, అసహించుకోవడం మొదలు పెడతాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని, ఆ పర్టికులర్ వ్యక్తుల్ని. ఈ అసహ్యం కాస్త ఒక మోటివ్గా మారిందనుకో, మరి లేదు లేదు వీడు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అని ఈ అసహ్యం కాస్త, ఈ ఎమోషన్ కాస్త కొంచెం తారాస్థాయికి వెళ్ళి ఒక మోటివ్గా రూపుదిద్దింది అనుకో, వీడిని చంపేద్దాం లేదా వీడిని ఎలిమినేట్ చేద్దాం అనే స్థితికి వెళ్ళింది అనుకో. సో మోటివ్ స్థితికి వెళ్తే నువ్వు ప్రిపరేషన్ చేస్తావు. ప్రిపరేషన్ చేసి వాడిని ఎలా ఎలిమినేట్, నన్ను ఇబ్బంది పెట్టిన ఎలా ఎలిమినేట్ చేయాలి అని చెప్పి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జిక్యూషన్ చేసావు అనుకో, ఫైనల్గా నువ్వు జైలుకి వెళ్తావు. అంతకు మించి ఏం కాదు. సో వాట్ ఎవర్ అంటే ఏంటి అని అంటే, నేనంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫిజికల్ ఫ్యాక్ట్ అండ్ మెంటల్ ఫ్యాక్ట్. మెంటల్ ఫ్యాక్ట్లో ఎప్పుడు ఎమోషన్స్ లెవెల్లో మనం ఎప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎక్కడ మోటివ్గా మారకూడదు, అంటే ఒక స్ట్రాంగ్ ఫ్యాక్ట్గా మారకూడదు, అంటే హార్డ్ కోర్గా మనం తీసుకోకూడదు ఈ ఎమోషన్స్ని ఎప్పుడు కూడా. ఇదంతా ఒక పార్ట్ అండ్ పార్సల్గా లైఫ్లో తీసుకోవాలి, చాలా ఈజీగా తీసుకోవాలి. సరే, దుఃఖం బాగా వచ్చినప్పుడు ఎంత ఈజీగా ఎలా తీసుకుంటాం? మనం మనుషులం కదా, రోజు ఫుడ్ తిని బతుకుతున్నాం కదా. మరి మన ఎక్స్పెక్టేషన్కి రియాలిటీ అవ్వనప్పుడు మనం ఎలా తీసుకుంటాం? మనకు దుఃఖమే వచ్చింది కదా, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే అదే చెప్తున్నా, మనం మెంటల్ స్టామినా పెరగాలి. ఫిజికల్ స్టామినా పెంచడం కంటే మెంటల్ స్టామినా పెంచాలి. మెంటల్ స్టామినా పెంచాలి అని అంటే ఏదైతే ఈ ఎమోషన్స్ ఉన్నాయో, మనకి ఏ సందర్భాల్లో ఎమోషన్స్ మనలోకి వస్తున్నాయి, వచ్చినప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాం, ఎప్పుడు బాధగా ఉంటున్నాం, బాధగా ఉన్నప్పుడు ఎప్పుడు ట్రిగర్ పాయింట్ అవుతుంది, అంటే ఏ మనిషిని చూస్తే మనకి ట్రిగర్ పాయింట్ అవుతుంది, సో వాడి మీద మనకి అసహ్యం కోపం ఎందుకు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూనే కాన్సిక్వెన్సెస్ని ఆలోచించాలి. ఎప్పుడు అంటే మూర్ఖులు, ఎక్కువ మంది జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, క్షణికావేశంలో చేసిన వాళ్ళు ఏంటి అని అంటే, ఇక్కడ ట్రిగర్ పాయింట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేస్తారు, అంటే పొడి చేయడం చంపడం చేస్తారు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ని ఆలోచించరు. చదువుకున్నవారు, జ్ఞానవంతులు, అంత కోపం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ దాని కాన్సిక్వెన్సెస్ని ఆలోచించాలి. సో ఇది చేస్తే ఈ కాన్సిక్వెన్స్ ఎదురైద్ది, కాబట్టి అప్పుడు మనలో ఆటోమేటిక్గా ఎమోషన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఇదే కాకుండా ఎప్పుడైతే మన ప్యాటర్న్, మన థింకింగ్ ప్యాటర్న్ని, మన ఎమోషనల్ ప్యాటర్న్ని, మన థింకింగ్ ప్యాటర్న్ని రెండు చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఎంత కోపం వచ్చినా సరే, ఎంత పరిస్థితులు వచ్చినా సరే, ఈ చూసుకుంటూ ఉంటే మనకి దుఃఖం రాదు. వచ్చినా దాన్ని తట్టుకోగలం. ఇప్పుడు నెల్సన్ మండేలా ఉన్నారు, ఆయన 27 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ఎంత ఎగుని అనుభవించి, ఎంత బాధ, ఎంత దుఃఖం అనుభవించి ఉంటాడు ఆయన. సో ఆయన ఏంటి అని అంటే కాన్సిక్వెన్సెస్ తెలుసు. ఇప్పుడు గనక ప్రజల్లో చైతన్యం రాకుండా నేను ఏదైనా ఆర్మడ్ ఫోర్స్తో తిరగబాటు చేస్తే మనల్ని చంపేస్తాం, మన ఉద్యమం చచ్చిపోయింది. కాబట్టి ఓపిక పట్టాడు. ఓపిక పట్టి ప్రజల్ని కూడదీసి, ప్రజల్లో చైతన్యం కలిగించి, ప్రజలతో పోరాటం చేసి చివరికి ఆయన అనుకున్నది సాధించాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఫిజికల్ ఫ్యాక్ట్, మెంటల్ ఫ్యాక్ట్లో మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ తెలివిగా మన ఎమోషన్స్ని తిప్పాలి. తెలివిగా మన ఎమోషన్స్ని తిప్పలేనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా లూజ్ అవుతావు, జైలుకు కూడా వెళ్తావు. అది కనుక ఆ డిటెస్ట్ కాస్త, కోపం కాస్త కనుక హార్డ్ కోర్గా మారితే. సో అందుకనే మన మెంటల్ ఎబిలిటీని, మెంటల్ ఫ్యాక్ట్ని ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంచుకొని మనకు కావాల్సిన కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తుంది అంటే, నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే పని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించి ఒక ప్యాటర్న్ నువ్వు వేసుకొని సహనంతో ఓపికగా ఉండాలి. నెల్సన్ మండేలాగా ఉండి చుట్టూ ఉన్న ఫ్యాక్ట్స్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ మనం సాధించాలి. సో ఇలా సాధించే క్రమంలో ఈ దుఃఖాన్ని, ఈ నిరాశని మనం తట్టుకోవడానికి మనం ఎప్పుడు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే ఆ పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతో బాధ, విమర్శ, లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడటం, మన పట్ల హీనంగా చూడటం ఎంత జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు మన దృష్టి ఫైనల్ అవుట్పుట్ మీద ఉండాలి. ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ మనం ఖచ్చితంగా కొడతాం, అందులో డౌట్ లేదు. నెల్సన్ మండేకి తెలుసు, ఏదో ఒక రోజు నేను రిలీజ్ అవుతుందని తెలుసు, నేను ఏదో ఒక రోజు సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అవుతానని కూడా తెలుసు ఆయనకి.
ఎందుకని ఆయన చేసే పోరాటంలో ధర్మం న్యాయం ఉంది. సో ఇన్ ద సేమ్ వే మనలో కూడా ధర్మం న్యాయం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మన ప్యాటర్న్ని చక్కగా ఆలోచించుకుంటూ ఇలాంటి పరిస్థితులు కానీ, ఇలాంటి నెగిటివ్ పీపుల్ కానీ, లేకపోతే ఇలాంటి వ్యతిరేకమైన దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు ముందు కామ్గా ఉండాలి. సో కామ్గా ముందు ఆ కామ్నెస్, ఆ క్షణం కామ్ అయిపోవాలి. ఆ తర్వాత మెల్లగా ఆ కామ్నెస్ నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను రియాక్ట్ అయితే మనకు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. కాబట్టి కొంచెంసేపు ఆలోచించి దీన్ని లాంగ్ టర్మ్లో ఎలా ప్లాన్ చేసి మనకు కావాల్సిన అవుట్కమ్ని తీసుకోవాలి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించాలి. సో అప్పుడు మనం దుఃఖాన్ని జయిస్తాం. తాత్కాలికంగా దుఃఖంగా ఉన్నా లాంగ్ టర్మ్కి వచ్చేపాటికి అది చాలా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. నెల్సన్ మండే తాత్కాలికంగా దుఃఖాన్ని అనుభవించవచ్చు. 27 సంవత్సరాలు తాత్కాలికం ఏం కాదు, కానీ అసలు చెప్తున్నా అది కూడా టెంపరీ. ఆయన 90 ఏళ్ళు బతికాడు. సో 27 ఏళ్ళు దుఃఖాన్ని అనుభవించిన తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి చివరి సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. నోబెల్ బహుమతి తీసుకున్నారు, భారతరత్న అవార్డులు, ఎన్నో అవార్డులు ఆయన తీసుకున్నాడు. సో అంటే ఎండింగ్ పాయింట్ ట్రాజడీ అవల హ్యాపీనెస్గా మారింది. ఎప్పుడు కూడా మన అవుట్పుట్ ఎప్పుడు హ్యాపీనెస్గా ఉండాలి, కానీ ట్రాజడీగా ఉండకూడదు. అందుకనే మనకి టాక్సిక్ పీపుల్ని ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా వదిలేయాలి. కొంతమంది మనుషులు ఉంటారు జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని మీద నిలబడలేక, లేకపోతే దుఃఖం వస్తే ఒకలాగా రియాక్ట్ అవ్వడం, హ్యాపీనెస్ వస్తే ఒకలాగా డెసిషన్స్ తీసుకోవడం. అంటే మనకి ఏదైనా హ్యాపీనెస్ వస్తే వెంటనే మన డెసిషన్ అటు తీసుకుంటారు. లేదు మనకు తట్టుకోలేని పరిస్థితులు, దుఃఖమైన పరిస్థితులు వస్తే వెంటనే వాళ్ళ డెసిషన్ మార్చేస్తూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ కానీ లేకపోతే వాళ్ళ ఎండింగ్ అని ట్రాజడీగానే ముగిస్తుంది. ఎందుకంటే అందులో డౌటే లేదు. ఏ మనిషి అయితే స్థితి ప్రజ్ఞతగా ఉండి పరిస్థితుల్ని కామ్గా అంచనా వేసి అవుట్పుట్ని హ్యాపీగా మార్చుకోవాలి. ఇప్పుడు తాత్కాలికంగా బాధ భరించిన, అవమానాలను భరించిన, చిన్నచూపు అయినా, తిట్లు తిన్నా అలా కూల్గా ఉండి ఎండింగ్ని, అవుట్పుట్ని చాలా పాజిటివ్గా మారుస్తారో వాళ్ళే నిలబడతారు. ఈ దుఃఖం వచ్చినప్పుడు ఒక డెసిషన్స్ మార్చుకోవడం, హ్యాపీనెస్ వచ్చినప్పుడు డెసిషన్, అంటే వాడికి ఏంటంటే వాడి ఫీలింగ్స్ మీద, వాడి ఎమోషన్స్ మీద కంట్రోల్ లేవన్నమాట. వాడికి హ్యాపీనెస్ వస్తే ఒక డెసిషన్, వాడికి కనుక బాధ కలిగితే ఇంకో డెసిషన్. సో ఇలా డెసిషన్స్ని మార్చేస్తూ ఉంటుంది. అంటే ఆ బ్రెయిన్లు వాడి ప్యాటర్న్ మీద వాడికి కమాండ్ లేదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ట్రాజడీ అండి. వీడు ఎక్కువ కాలం కూడా ఉండరు. సో ఇలాంటి పీపుల్, ఇలాంటి టాక్సిక్ పీపుల్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడు స్నేహం కూడా చేయకూడదు అలాంటి పీపుల్తో. ఎందుకు అంటే వాడితో స్నేహం చేస్తే వాడి టాక్సిక్ కండిషన్స్ మొత్తాన్ని నీకు కూడా అంటిస్తాడు. కాబట్టి మన జీవితంలో దుఃఖం కానీ, నైరాశ్యం కానీ ఎదురైనప్పుడు కూల్గా ఉండటం, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం, సో మెంటల్ ఫ్యాక్ట్ని లేదా మెంటల్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేయటం, లాంగ్ టర్మ్లో దీనికి ఒక గోల్ వేయటం, దాని నుంచి బయటికి రావడం, ఫైనల్ అవుట్పుట్ మనకి పాజిటివ్గా తెచ్చుకోవడం, ఇది మనకి హ్యూమన్గా చేయాల్సిన పరిస్థితి. సో ఇది ఈరోజు మనం దుఃఖాన్ని ఎలా ఎదిరించాలి అందు కేస్ స్టడీ నెల్సన్ మండే కూడా తెలుసుకొని ఈ వీడియో తెలుసుకుందాం. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.